హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెన్నెల. బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొద్దున్నే పిల్లలకి టిఫిన్ కింద ఏం కావాలరా అని అడిగితే వాళ్ళేమో మ్యాగీ చేయమని 2-3 రోజుల నుంచి అడుగుతున్నారు. మ్యాగీ అంటే మ్యాగీ కదండి, ఇప్పి ప్యాకెట్లు 2 అమ్మాయి అయితే తెచ్చుకుంది. ఆ ప్యాకెట్ చేయమని అడుగుతూ ఉంది. ఇక్కడైతే ఉర్లగడ్డ మొత్తం అయితే కట్ చేసుకున్నాను అనమాట. అంటే మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నాను. పొద్దున్నే టిఫిన్ కావాలా, తర్వాత లంచ్ బాక్స్కి పొద్దున్నే టిఫిన్, అందులోకి కర్రీ, మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అన్నము కూర అనేది 2 రకాలు చేయాలి కదా. ఇవంతా చేసేసి నేను పనికైతే వెళ్ళాలంటే నాకు ఇబ్బంది అయినా పర్లేదు, పిల్లల కోసం అయితే ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అని చెప్పేసి నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట. మీ ఇంట్లో కూడా మీరైతే ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? ఇంకపోతే ఉదయం లేవగానే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. నేనైతే లేవగానే ఇంట్లో మొత్తం చెత్తలు అంట్లు మొత్తం శుభ్రం చేసుకునేసి తర్వాత అయితే పిల్లల్ని లేపి వాళ్ళకైతే రెడీ చేసేసి తర్వాత అయితే టిఫిన్ అంట లంచ్ బాక్స్ ఇవి అవి అంతా రెడీ చేసేసి నేను కూడా స్నానం చేసేసి పనికైతే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఇంటికాడ అంటే ఇంకా మనం మధ్య తరగతి వాళ్ళం కదా, ఏదో పని అయితే చేయాల్సిందే, తప్పదు కదా. అలాగనేసి నేను కూడా అయితే ఖాళీగా అయితే ఉన్నాను ఫ్రెండ్స్. మనిషి అన్నాక కష్టాలు అయితే ఉంటాయి కదా, అలాగే అన్నీ భరించుకొని పోవాల. పని అయితే ఏదో ఒకటి చేసుకోవాలని అయితే తప్పదు. మనమైతే ఏ పని చేసినా కూడా పిల్లల కోసమే, పిల్లల భవిష్యత్తు అనేది బాగుండాలి కదా. అందుకనేసి నేనైతే ఏదో పని అయితే చేసుకుంటూనే ఉంటాను. ఇంట్లో అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన కష్టాలన్నా పిల్లల కోసం అయితే ఏదో పని అయితే చేయాల్సిందే కదా. ఇప్పుడైతే ఈ అమ్మాయి 3 రోజులు అయిందండి ఇప్పి ప్యాకెట్లు తెచ్చుకొని అవి వండమని చెప్తానే ఉంది. పొద్దున్నే వద్దమ్మా తినకూడదని చెప్పినా కూడా వినలేదండి. ఇప్పి ప్యాకెట్లు అయితే వండి పెడితే తినిపోతామని చెప్పేసి పొద్దున్నే గోల చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇప్పి అయితే రెడీ చేస్తాము. ఇప్పికి అంత ప్రాసెస్ మొత్తం రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకైతేను పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. పొద్దున్నే అస్సలు మా పిల్లలు అయితే లేవరండి. అయినా సరే వాళ్ళు లేవలేదని చెప్పేసి మనమైతే ఖాళీగా ఉండకూడదు కదా. ఇంకా అలాగే పిల్లలకి ఇప్పి ప్యాకెట్ అయితే రెడీ చేస్తాం. ఇప్పి ప్యాకెట్ అయితే అంటే 2 ఉన్నాయండి. ఆ 2 వేసి పిల్లలకి మాత్రము వండి పెడతా ఉన్నాను అన్నమాట. వాళ్ళు అడిగేటివి చిన్న సంతోషాలు మనము వాళ్ళు చెప్పినట్టుగానే వండి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి ఈ 2 ప్యాకెట్స్ ఉంటే వాళ్ళిద్దరికైతే వండి పెడుతూ ఉన్నాను. ఇలా చేయండి. ఈ మ్యాగీ ఇప్పి అని టేస్ట్గా ఉంటుంది, అందుకనే తెచ్చుకున్నారు పిల్లలు. ఇంకైతే ఇక్కడ లంచ్ బాక్స్లో ఒకటి గమనిస్తున్నారా, గ్యాస్ మీద అన్నం మొత్తం పోయిందండి. ఆ గ్యాస్కి స్టాండ్ అస్సలు ఆగట్లేదండి. మొత్తం అయితే ఆ రైస్ పెట్టినా కదా మొత్తం కింద ఒరిగిపోయి అన్నం గంజి మొత్తం కింద పోయింది. గ్యాస్ మొత్తం గలీజైంది. మళ్ళీ క్లీన్ అయితే చేసుకోవాలా. సరేలే ఇప్పటికే టైం అయిపోతుంది కదా, స్కూల్కి టైం అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది అనేసి దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఫస్ట్ అయితే పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై చేద్దామనేసి బంగాళదుంప అయితే కట్ చేసుకుంటా ఉన్నాను.
బంగాళదుంపకి మొత్తం పొట్టు అయితే తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బంగాళదుంప సన్నంగా అయితే తరుక్కుంటా ఉన్నాను. ఇప్పుడైతే పప్పుచారు ఏమని చేద్దామంటే మా అబ్బాయి అయితే పప్పుచారు అస్సలు తినడండి. ఈ బంగాళదుంప ఫ్రై అయితే అలా తింటాడు. ఏమన్నా ఫ్రైలు అయితే బాగానే తింటాడు కానీ ఈ పప్పు ఇలాంటివి అయితే అసలు సరిగ్గా తినడు. సరేలే అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై చేద్దామనేసి అవైతే బంగాళదుంప, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. ఎలా ఏం పెద్దగా వేయాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర వేసుకొని అలాగే ఆవాలు కూడా వేసుకొనేసి తర్వాత వచ్చేసి అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇంకైతేను ఈ బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా, అంటే ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. బంగాళదుంప ఉడికినప్పుడే ఇవి కూడా మొత్తము ఆయిల్లోనే వేగిపోతాయి. అందుకనేసి ఎక్కువైతే వేపాల్సిన అవసరం లేదు. ఇవి అంత వేపాలంటే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా అయితే వేగిపోతాయి. కానీ ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయానండి. అందుకనేసి మళ్ళీ అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి గ్యాస్ మొత్తం పొంగిపోయి మొత్తం అన్నం అంతా కింద పోయి గంజి అంతా పోయి చాలా గలీజ్గా ఉన్నది. అయినా సరే మళ్ళీ అయినా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ముందు త్వరగా టైం అయిపోతుంది కదా, పిల్లలు స్కూల్కి తర్వాత నేను పనికి పోవాలి కదా, అందుకనేసి ముందైతే వంట అయితే రెడీ చేసేద్దాం అనేసి అలాగే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంట్లో పని అయిపోయి పిల్లలు స్కూల్కి పోయి తర్వాత అయితే మనం ప్రశాంతంగా ఏ పని అని చేసుకోవచ్చు కదా. ముందైతే వాళ్ళకి టైంకి అయితే స్కూల్కి పంపించేయాలి. ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు సన్నగా తరుక్కున్నాను కదా, అవి అయితే మొత్తము వేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలాగ మొత్తము ఆయిల్లో ఉడకబెట్టుకో, అస్సలు నీళ్ళు అనేది వేయకూడదు. అదే ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఆవిరితోనే మొత్తం ఫ్రై అయిపోతాయి. ఇదిగో ఇలా సాల్ట్ కొద్దిగా వేసినామంటే తొందరగా అయితే వేగిపోతాయి. నేనైతే బంగాళదుంప ఫ్రై ఇలానే చేస్తానండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేసేస్తాను. వీడియో అయితే చూడట్లేదండి, లైక్ కూడా కొట్టట్లేదు. కొంచెం లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వీడియోలు పెడుతున్నాగా, కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము కూడా కొంచెం మీరు సపోర్ట్ అనేది చేస్తే మేము కొంచెము ముందుకు వెళ్తామన్నమాట. మీ దయ వల్ల మేము కూడా ముందుకు వెళ్తామన్నమాట. ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అయితే సగం అయిపోయి వచ్చింది. ప్రాసెస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బంగాళదుంప ఫ్రై
ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పేసి బంగాళదుంప పళ్ళెం అండి. మేమైతే చపాతీలకి ఇలా చేస్తామన్నమాట, ప్రిపేర్ చేస్తాం. అదే మీకు చెప్తా ఉన్నాను. ఈ బంగాళదుంప అనేది ఉడకబెట్టేసి 2 ముక్కలుగా కోసి ఉడకబెట్టేసిన తర్వాత నీరంతా వంచేసి దాని మీద తొక్కు అనేది తీసేసి తర్వాత అయితే నూనె వేసిన తర్వాత నూనెలోకి అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు ఇవన్నీ వేసి మొత్తం ఎక్కువైతే వేగాల్సిన అవసరం అయితే లేదండి. లైట్గా వేగినా పర్లేదు. ఇలా పచ్చగా వేగాల. వేగిన తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఇవన్నీ మన సాల్ట్ మర్చిపోయాం కదా, సాల్ట్, కొద్దిగా పసుపు, కారం అయితే వేయాల్సిన పని లేదు. పచ్చిమిరపకాయలు వేసినాం కదా, అదే సరిపోతాయి. అందులోకి కొద్దిగా పసుపు అయితే వేద్దాము. పసుపు వేస్తే తర్వాత ఇవి మొత్తం కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేపుకొనేసి తర్వాత అయితే మనం ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంప, ఆ బంగాళదుంప అనేది కొద్దిగా అట్లా గడ్డలు లేకుండా కొంచెం మెత్తగా చేసేసి మొత్తం దాంట్లోకి వేసేసేది అనమాట. ఇలా వేసేస్తే అప్పుడు మెత్తగా ఉప్పులు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా తయారైపోతుంది. ఇలాగే వేయాలి. ఇది మొత్తం వేసి మొత్తం కలిపేయాలన్నమాట. మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా ఈ ప్రాసెస్ మొత్తం మెత్తగా చేసుకోవాలి చపాతీలకి, అప్పుడైతే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలా. బంగాళదుంప పళ్ళెం ఇది మేము చపాతీలకి అయితే ఇలాగే చేస్తామండి. అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చపాతీలకి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత మీకే తెలిసింది. ఈ వీడియో అయితే ఇంతేనండి ఫ్రెండ్స్, చిన్న బ్లాగ్ అన్నమాట. ఇంతటితో వీడియో ఇదేను. నా వీడియో కనుక నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.